ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ వాళ్ళ అమ్మని తీసుకొని కోర్టుకి వస్తూ ఉంటాడు. అవన్నీ వాళ్ళ మామయ్యని తీసుకొని కోర్టుకి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న పల్లవి చాలా కోపంగా అవన్నీ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం ఇక్కడ ఏం చేస్తాం, అమ్మ లోపలికి వెళ్ళి తేల్చుకుందాం పదా అని చెప్పేసి అమ్మని లోపలి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవన్నీ అక్షయ్ దగ్గరికి వెళ్ళి, ఏవండి నేను చెప్పేది కాస్త వినండి, మనకెందుకు ఈ కోర్టులు కేసులు అని ఇవన్నీ వెనక్కి తీసుకోండి అని చెప్పేసి చాలా బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినకుండా అక్కడున్న అక్షయ్ అయితే అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అవన్నీ మాత్రం, మన బిడ్డ భవిష్యత్తు కోసమైనా ఆలోచించి మీరు ఈ కేసుని వెనక్కి తీసుకోండి, మన పరువు మర్యాదల కోసం ఆలోచించండి కాస్త అని చెప్పేసి బ్రతిమాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే వెనక్కి తగ్గేదే లేదు చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవన్నీ అక్షయ్ కాళ్ళ మీద పడి మరీ బ్రతిమలాడుతూ ఉంటుంది. కాస్త మన బిడ్డ కోసమైనా ఆలోచించి తన భవిష్యత్తును ఆలోచించి ఒక నిర్ణయానికి రండి, ఎందుకండి మన పరువు తీయడానికి ఇదంతా చేయడం వేస్ట్ కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన ఇంటి పరువు మొత్తం మీరు బయట పెట్టేస్తున్నారు, కాస్త ఆలోచించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ చాలా కోపంగా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా, నేను వెనక్కి తగ్గను అని అర్థమైంది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నా, ఏం తెలుసుకోవాల్సి వచ్చిన కోర్టులోనే తెలుసుకుందాం పదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అక్కడున్న అవని అక్షయ్ ఎంతకీ వినకపోవడంతో వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఆమె కాళ్ళు పట్టుకుంటాను, ఆయనకి మీరైనా నచ్చ చెప్పండి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పార్వతి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అక్షయ్ అయితే, ఏంటి ఇలా చెప్తే వదిలేస్తామనుకుంటున్నావా ఏంటి, పద లోపలికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అవన్నీ మాత్రం, ఏవండి మీకు నేను ఇష్టం లేకపోయినా సరే మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు వద్దనుకున్నా సరే నాకు మీరు కావాలి అండి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే, ఏంటి ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా, నాటకాలు ఆ నాటకాలు ఏవో కోర్టులో ఆడుతుండు పదా అని చెప్పేసి అంటూ ఉంటాడు.